నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఏ రంగంలోనైనా అనుభవం అనేది కీలకం అనుభవం వచ్చే కొలది పరిణితి సాధిస్తారు ఇప్పుడు నారా లోకేష్ లో అదే పరిణితి కనిపిస్తుంది చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లోకేష్ రాజకీయంగా చాలా ఇబ్బందులు పడ్డారు వాటిని అధిగమించేందుకు చాలా కష్టపడ్డారు గెలుపోటములను సమానంగా తీసుకున్నారు విమర్శలను సైతం సానుకూలంగా తీసుకొని రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నించారు అందులో సక్సెస్ అయ్యారు ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు నారా లోకేష్ ప్రతిపక్షంగా ఉన్న జనసేనతో సమన్వయం చేసుకుంటున్నారు బీజేపీ అగ్రనేతలతో సైతం సన్నిహితంగా మెలుగుతున్నారు తెలుగుదేశం పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే జూనియర్లతో రాజకీయం చేస్తున్నారు భవిష్యత్తులో తనతో పనిచేసే యువ నాయకులతో చాలా సాన్నిహిత్యం పెంచుకున్నారు ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో లోకేష్ కు మంచి బంధమే ఉంది చంద్రబాబుకు కుడిభుజంగా ఉండేవారు కింజారపు ఎర్రం నాయుడు 2004-2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా చంద్రబాబును మాత్రం విడిచిపెట్టి వెళ్ళలేదు జాతీయ స్థాయిలో సైతం తెలుగుదేశం పార్టీ ఉనికి తగ్గకుండా చేయడంలో ఎర్రం నాయుడు పాత్ర ఉంది ఇక అందుకే కింజారపు కుటుంబానికి చంద్రబాబు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న లోకేష్ విషయంలో మాత్రం చాలా గౌరవ భావంతో ఉంటారు రామ్మోహన్ నాయుడు అదే సమయంలో లోకేష్ సైతం రామ్మోహన్ నాయుడు విషయంలో చనువుగా ఉంటారు తాజాగా వారి మధ్య బంధం మరోసారి బయటపడింది విశాఖ పర్యటనలో రామ్మోహన్ నాయుడు విషయంలో లోకేష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తుంది విశాఖలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్ అక్కడ జరిగిన ఓ సదస్సులో మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు అయితే ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సదస్సులు చివరిగా మాట్లాడాల్సి ఉంది అందుకు ముందుగానే మంత్రి లోకేష్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారు ఇంతలో నేను మాట్లాడతాను అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన స్థానం నుంచి పైకి లేచి ప్రసంగించడానికి వెళ్లబోయారు ఇంతలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ఆపారు లోకేష్ వారిస్తూ వద్దు రాము ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరిగా మాట్లాడాలి ఇప్పుడు నేను మాట్లాడతాను అంటూ లోకేష్ వెళ్లి ప్రసంగించారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది లోకేష్ ఔన్నత్యాన్ని చాటుతుంది పదవులను పక్కన పెట్టి అన్నదమ్ముల ఆత్మీయంగా ఉండడం ఇలా తెలుస్తుంది అదే సమయంలో పదవికి గౌరవం ఇవ్వడం కూడా తెలుస్తుంది ఇది నారా లోకేష్ సంస్కారం అని కూడా పలువురు కొనియాడుతున్నారు కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం అంటూ టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఒక పోస్ట్ చేసింది ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతుంది